శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఫిబ్రవరి 2026 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, స్త్రీలకి అంటే గృహిణులకి, రాజకీయ నాయకులకి, పెద్దవారికి అంటే సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది, రైతులకు ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ విషయాలు, రాజకీయ నాయకులకి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మేషం అనగానే గుర్తుకొచ్చేది అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ విధమైన శుభాశుభాలు కలగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. చెప్పాలంటే మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం అనేది జాక్ పాట్ మంత్ అని చెప్పవచ్చండి. ఎందుకయ్యా అనంటే ముఖ్యంగా లాభస్థానంలో 11వ స్థానంలో ఈ యొక్క రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు అంటే రాహు కూడా ఆల్రెడీ కుంభంలో ఉన్నారు కదా. సో 5 పంచగ్రహ కూటమి ఉండటం వల్ల ఏంటంటే బలపడుతుందండి. అసలు 11వ స్థానం అంటే ఏంటి? ఆదాయము, లాభము, నెట్వర్క్, అదేవిధంగా ఎల్డర్ పీపుల్ యొక్క పెద్దవారి యొక్క ఆశీర్వాదం అందుకోవటం, ఇవన్నీ కూడా సూచించే స్థానము 11వ స్థానం. సో కాబట్టి ఇక్కడ పంచమాధిపతి రవికి వస్తున్నాడు, 6వ అధిపతి 11లోకి వస్తున్నాడు. ఇలాంటి గ్రహస్థితి ఉంది వల్ల సో మనకు పాజిటివ్ రిజల్టే రావడం అనేది మనం గమనించవచ్చు. 11వ స్థానం అంటే ఉపచయ స్థానం. 3, 6, 10, 11 స్థానాలని ఉపచయ స్థానాలు అంటారు. వన్ ఆఫ్ ది ప్లేస్ 11వ స్థానము. అదేవిధంగా ఇదే సమయంలో 5 గ్రహాలు 11లో ఉంటూ గురుగ్రహం మిథునం నుండి నవమ దృష్టిత 11వ స్థానాన్ని శుభ దృష్టితో చూడడం వల్ల, అంటే 9వ అధిపతి గురుడు భాగ్యాధిపతి లాభం మీద దృష్టి పెట్టడం వల్ల లాభం చేకూడటము, అలా లాభం ఇచ్చే అవకాశాలు కలిసి రావడము బలంగా కనపడుతున్నాయండి. అంటే ముఖ్యంగా ఏంటంటే సో ఈ విధంగా ఉండబోతున్న ఈ గ్రహాల యొక్క స్థితి అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. సో మరి 3వ స్థానంలో ఎవరున్నారు? గురుడు ఉన్నారు, జూపిటర్. ఆయన 9 మరియు 12వ అధిపతి అయ్యారు. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ధన సంబంధంగా చూస్తే ఫైనాన్స్, జీతాలు, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లు, సో ఇవన్నింటి విషయంలో ఏ విధంగా మనకు ఉండబోతుందో చూద్దామండి. మరి డబ్బు ప్రవాహం అనేది మన జాక్పాట్ అనే వర్డ్ వాడాం. జాక్పాట్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే ముఖ్యంగా మొదటిగా ధనం గురించి మాట్లాడితే ఈ నెలలో మేషరాశి వారికి అనూహ్యంగా అంటే కాస్త సడన్గా కూడా డబ్బు ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకు? 11 అంటే లాభము, నెట్వర్క్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడి నుండైనా కావచ్చు. 10వ స్థానం తర్వాత 11వ స్థానం ఉంటుంది. అంటే జీతం ద్వారా కావచ్చు, బోనస్ ద్వారా కావచ్చు, కమిషన్ ద్వారా కావచ్చు, వ్యాపారంలో ఆర్డర్లు రావడం కావచ్చు, సైడ్ ఇన్కమ్ కావచ్చు, ఇలా అనేక మార్గాలలో మీకు ఆదాయం వచ్చే సూచనలు అయితే బలంగా కనబడుతున్నాయి ఫిబ్రవరి మాసంలో. ముఖ్యంగా ఏంటంటే 5వ అధిపతి రవి 11లో ఉండటం వల్ల ప్రభుత్వ అధికారం కావచ్చు, ఉన్నత అధికారుల నుండి కావని ఏదైనా ప్రయోజనం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి బుధుడు వ్యాపార కారకుడు కదా. బుధుడు తృతీయ షష్టాధిపతి 11లో ఉండటం వల్ల వ్యాపారంలో డీలింగ్ చేయడం వల్ల, లేదంటే కాంట్రాక్టుల్లో కూడా లాభం రావచ్చు. మరి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి కదా, ఆయన ఉండటం వల్ల లగ్జరీలు, కొంచెం కంఫర్ట్స్ కూడా వస్తాయి అని చెప్పవచ్చు. మరి కుజుడు కూడా ఉన్నాడు కదా. కుజుడు ఉండటం వల్ల 11వ స్థానంలో అడ్వెంచరస్ లాభాలు, అంటే ఏదైనా అడ్వెంచరస్ ద్వారా వచ్చే లాభాల్లో స్పీడ్ పెరుగుతుంది. మరి రాహు కూడా ఉన్నాడు కదా. రాహు అంటే అనూహ్యము, షడన్, మల్టిపుల్ ఇండికేట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ సోర్సెస్ ద్వారా మనకి లాభాలు వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పవచ్చండి. గ్రహస్థితి పరంగా మనం చూసుకున్నాం. కాకపోతే సూచన ఏంటంటే షేర్ మార్కెట్ అయితే, స్పెక్యులేషన్ అయితే ఇక్కడ క్లియర్ వార్నింగ్ అండి. కేతు 5వ స్థానంలో కూడా ఉంటారు. ఇవన్నీ 11లో ఉన్నాయి, బాగానే ఉంది. కేతు ఎక్కడ ఉన్నారు? సింహరాశిలో 5వ స్థానంలో ఉండటం వల్ల, రాహు 11లో ఉండటం వల్ల ఊహాజనితమైన పనులు కావచ్చు, లాటరీలు, హై ఇన్వెస్ట్మెంట్, హై రిస్కులు, షేర్ మార్కెట్, క్రిప్టో లాంటి వాటి విషయాలు అదృష్టాన్ని మాత్రం పరిశీలించుకోవద్దు. ఈజీ మనీకి మాత్రం వెళ్ళొద్దు. బోనస్లు, అడ్వెంచరస్లు, డీలింగ్స్, క్లయింట్స్ ద్వారా ఇట్లాంటివి బాగానే ఉంటాయి. రాహు ఎట్లాంటి వాడు అంటే లాభంలో ఉంటే ఇంకొంచెం అనే దాహాన్ని పెంచుతుందండి 11లో రాహు ఉంటే. కేతు 5వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే మనకు వచ్చిన ఇంట్యూషను కొన్నిసార్లు దారి తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టకుండా మీ దగ్గరికి వచ్చేది రొటేట్ చేయండి. కానీ గ్యాంబ్లింగ్ అంటాం కదా, సో జూదం లాంటి పనులు మాత్రం చేయకపోవటమే ఉత్తమంగా భావించాలి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకుంటే ఎంతైనా మంచిది. మరి మనీ మేనేజ్మెంట్ కోసం సూచనలు ఏంటయ్యా అంటే మీ యొక్క ఈఎంఐ అవసరాల కోసం కావచ్చు, ఏదైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్, రికరింగ్ డిపాజిట్, ఆర్డీ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి కావచ్చు, గోల్డ్, చిట్స్,
వీటిలో కొంత దాచుకోవడం కావచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఆరోగ్యం అంటే హెల్త్ కోసం కూడా విడిగా ముఖ్యంగా మనం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ దాచుకోవడం మంచిదండి. మరి మానసిక ఆరోగ్యం గురించి చూస్తే కేతువు మొదటి స్థానం మీద ఉంటుంది. అంటే ఆయన 9th ఆస్పెక్ట్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి సో ఈ నెలలో కొంతమందికి మీ యొక్క మనసులో మనం వివరించినటువంటి కొంత ఒంటరితనం ఏదైనా కొంత ఫీల్ కావచ్చు. ఎవరు అర్థం చేసుకోవట్లేదన్న భావన కూడా కొన్నిసార్లు మెలుగుతూ ఉంటుంది మానసికంగా అని చెప్పవచ్చు. మరి కొంత అనిశ్చితి, ఆత్మవిశ్వాసము కొంత లోపించవచ్చు. రవి ఆత్మకారకుడు రాహుతో కలిసి శత్రుశతంలో ఉన్నారు కాబట్టి ఇది మేజర్ డిప్రెషన్ అయితే ఏమీ కాదండి. కానీ ఇది నాకు సరిపోతుందా, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే సెల్ఫ్ డౌట్, ఇలాంటి తరహా ఫీలింగ్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మెడిటేషన్, ధ్యానం, ప్రాణాయామం, నడక, సో మనం భగవంతుని పేరు మీద చేసే జపాలు ఇవన్నీ కూడా మీకు మెంటల్ డిప్రెషన్ తగ్గించి ఎనర్జెటిక్గా ప్లెజెంట్గా ఉంటాయి. అంటే ఎమోషన్ బ్లాకేజ్ తొలగించి వేస్తాయి అన్నమాట. మరి శారీరక ఆరోగ్యం విషయంలో కొంత బీపీ రావచ్చు. రవి కుజుల కలయిక ఉంది. చిన్న చిన్న గాయాలు తగలొచ్చు. వృద్ధులకు చిన్నపాటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. కుజుడు సహజంగా రక్తాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాడండి. శని భగవానుడు 12వ స్థానంలో ఉండి 6వ రోగస్థానం మీద దృష్టి వేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఈ 2 కారణాల చేత కొంత రక్తపోటు కావచ్చు, అంటే బీపీ కావచ్చు, గుండె సంబంధమైన చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న గాయాలు, ఏదైనా పాత జబ్బులు ఉంటాయి కదా, వ్యాధుల నుంచి రికరెన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఏంటంటే పెద్దవారికి 60 years దాటిన పెద్దవారు ఎవరైనా సరే కళ్ళ సమస్యలు, కాళ్ళ నొప్పులు, కాస్త నడకలో ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. అదేవిధంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా కాస్త వచ్చే అవకాశం ఉంటుందండి. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవటం, డాక్టర్ గారు చెప్పిన మందులు వేసుకోవటం, డైట్ పాటించడం అనేది సో ఇది చాలా ఉపకరిస్తుందండి. ఇది ఒక హెల్త్ అలర్ట్ మాత్రమే, భయపడవలసిన అవసరం లేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం దయచేసి చెక్ చేసుకోండి. సో ముందు జాగ్రత్త కనుక మనం పడితే ఏమవుతుందండి, చాలా ప్రాబ్లమ్స్ని సింపుల్గా హ్యాండిల్ చేయగలుగుతారు మీరు. సహజంగానే మేషరాశి అంటే ఆవేశము, దూకుడు, శక్తి, పరాక్రమం, మంచితనము, అభిమానం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి మీకు. సో కాబట్టి చెక్ చేసుకోవాలి. మరి ప్రేమ విషయంలో, దాంపత్యము, సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో శుక్రుడు, రాహు ఈ 2 కలయిక వల్ల ప్రేమ విషయాల్లో ఆకర్షణ పెరుగుతుందండి. శుక్రుడు అంటే కనుక డిజైర్స్, రాహు అంటే పెంచేవాళ్ళు. సో ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లగ్జరీ, ఫన్, ఫ్యాషన్, సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువ టైం తీసుకునేలా మిమ్మల్ని చేస్తాయి. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. టైం ఈజ్ వాల్యూ, టైం ఈజ్ మనీ. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు పార్ట్నర్పై అవసరం లేనిటువంటి అనుమానాలు పెట్టడము లేదా బయట అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో బీ జెన్యూన్. ప్రేమ అంటేనే అవగాహన, పరస్పరము, అదేవిధంగా అనుబంధం. కాబట్టి సో అవాంఛిత సంబంధాల మీద మైండ్ ఆకర్షితమయ్యే అవకాశం ఉంటుందండి. శుక్ర రాహు కలయిక ఉంది కాబట్టి సైడ్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డోంట్ గో టు ఇల్లీగల్ థింగ్స్ అండి. కేతు 5వ స్థానంలో ఉండటం వల్ల ప్రేమ విషయాలలో కొంత క్లారిటీ తగ్గే అవకాశం ఉంటుంది, కొంత గందరగోళం పెంచే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలు, అంటే ఏదైనా ఒక బ్రేకప్ కావచ్చు, కొత్త రిలేషన్షిప్ మొదలుపెట్టడం కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ సంబంధాలు, అఫైర్స్ లాంటివి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో బాధ కలిగించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి శుక్రుడు రాహు కలయిక ఉన్నంతకాలం కొంత జాగ్రత్తగా ఉండండి. వ్యామోహం వైపు మనకు మైండ్ తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి పేషెన్సీ ఉండాలండి. ఓపిక, కమ్యూనికేషను, స్పష్టత, ఈ 3 మీకు రక్షణగా నిలుస్తాయి. సో ఈ దాంపత్య జీవితానికి ఇది సో ఫైట్ చేసే నెల కాదు, ఫైన్ ట్యూనింగ్ చేసే నెల కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పబ్లిక్, మాస్ పబ్లిక్, నేమ్ అండ్ ఫేమ్. రవి రాహుతో కలిసి 11వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంత రాజయోగం లాంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం బలంగా ఉంది. మీరు కనుక పొలిటికల్లో ఉంటే, లీడర్షిప్లో ఉంటే కనుక జనాకర్షణ పెరుగుతుందండి. మీ యొక్క స్పీచ్కి క్రౌడ్ నుండి స్పందన బాగా వస్తుంది. మీ యొక్క పార్టీ వర్కర్లలో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది అని చెప్పవచ్చు. ఏదైనా కోర్టు కేసులు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇమేజ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు మీకు పాజిటివ్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే కుంభరాశిలోకి వచ్చినప్పుడు మకరాన్ని వదిలి మీ మాటల్లో దూకుడు, కాస్త అగ్రెసివ్ నేచర్ పెరుగుతుందండి. మీరు కాబట్టి ఏంటంటే ప్రజల ముందు మాటలు మాట్లాడేటప్పుడు, సోషల్ మీడియా పోస్టులు పెట్టేటప్పుడు, సో లైవ్ డిబేట్లలో ఏదైనా పార్టిసిపేట్ అయ్యేటప్పుడు కూడా చాలా బాగా ఆచితూచి వ్యవహరించాలి. అవసరమైతే కాసేపు పాజ్ తీసుకోండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వెంటనే దూకుడుగా సమాధానం చెప్పకూడదు.
సో కాబట్టి ఏంటంటే ఒకసారిగా ప్లాన్ చేసిన మాస్టర్ స్ట్రోక్ మీకు పెద్ద ఎదుగుదల అనేది ఇస్తుందండి. కానీ ఒక్క ఎగిరిపోయిన మాట మీడియా హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. సో పొలిటికల్లో ఉంటేనే ఎదురు చూస్తూ ఉంటారు అపోనెంట్స్, ఎక్కడ నోరు జారుతాడా, ఎక్కడ మాట పడుతుందా అని. సో కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి గత జనవరి మాసంలో ఎంక్వైరీ భయము, టెన్షను, సీనియర్స్ నుంచి ఒత్తిడి, డెడ్ లైన్లు ఇవన్నీ స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేలా ఉంటాయండి. కానీ ఫిబ్రవరిలో పూర్తిగా రివర్స్ ట్రెండ్ కనిపిస్తుంది. అంటే వాటి నుండి కొంత రిలాక్స్ అవుతారు అని కనిపిస్తుంది. ఈ యొక్క రవి మరియు రాహు కాంబినేషన్ ఏదైతే ఉందో 11వ స్థానంలో కుంభరాశిలో ఉండటం వల్ల ఉన్నతాధికారుల దృష్టిలో, అంటే హైర్ ఆఫీసర్ల దృష్టిలో మీరు కనిపిస్తారు, వారి దృష్టిలో ఉంటారు. మీ ఫైలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెండింగ్ ప్రమోషన్లు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొంతమంది ఏదో ఒక కోర్టు కేసులో లేకుంటే ఏదో ఒక ఇష్యూ వల్ల కొంత ఆగి ఉండొచ్చు. సో అది కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఫేక్ కంప్లైంట్లు ఇస్తూ ఉంటారండి సరిపడిన వాడు జలస్ తోటి. అలాంటివి కూడా ఈ నెలలో వాటి నుండి ట్రూత్ ఏది వాస్తవం అనేది బయటపడే అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ యొక్క సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో డిసిప్లిన్ చేయడానికి సరైన అథారిటీతో పని చేయగలుగుతారు. అంటే అథారిటీగా బిహేవ్ చేసి డిసిప్లిన్గా ఉండటం వల్ల కొంచెం అథారిటీ మీకు పెరుగుతుందని చెప్పవచ్చు. కానీ అడ్డంగా ఇగో చూపకండి. సిస్టమ్కు అనుగుణంగానే వ్యవహరించాలి. ఎంత సీట్లో కూర్చున్నా మన కంటే కూడా పైన బాస్ ఉంటారు. కాబట్టి ఇది నాదని ఎప్పుడు వీఆర్ వర్కింగ్ ఇన్ ద సిస్టమ్, ఎంప్లాయీస్ అంటే ఎవరైనా కూడా. మరి ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులలో ఏంటంటే జనవరిలో మాసంలో చాలామంది నన్ను గుర్తించట్లేదు, నాకు వస్తున్న శాలరీ కంటే నేను ఎక్కువ పని చేస్తున్నాను, ఎక్కువ వర్క్ చేస్తున్నాను అని ఫీల్ అయ్యి ఉంటే అలాంటి వారికి ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఆ ఫీలింగ్ మారిపోతుందండి. లాభస్థానంలో 5 గ్రహాల యొక్క సమూహం ఉంది. పంచగ్రహ కూటమి ఉండటం వల్ల మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క స్కిల్స్కి డిమాండ్ పెరుగుతుంది. మీ యొక్క పని ఏదైతే ఉంటుందో అది గుర్తింపు పొందుతుందని చెప్పాలి. మీకు కొత్త ఇన్సెంటివ్స్ కావచ్చు, కొంత హైక్ రావచ్చు, లేకుంటే ఏదైనా కొత్త రోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీ యొక్క పని ప్రాంతంలో, వర్క్ ప్రాంతంలో, ప్రొఫెషన్లో అని చెప్పవచ్చు. మరి జాబ్ చేంజ్ గురించి, ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫిబ్రవరి 23 నుండి మార్చి 15 వరకు, అంటే 23rd ఫిబ్రవరి నుంచి 15th మార్చి వరకు ఇంటర్వ్యూస్ కానీ, నెగోషియేషన్స్ కావచ్చు, కొత్త ఆఫర్ల కోసం మీరు బాగా ప్రయత్నించవచ్చు అని చెప్పబడుతుంది. గోచార రీత్యా చేయొచ్చు, యూ కెన్ ట్రై. ఈ సమయంలో ఏంటంటే కుజుడు కొంత ధైర్యాన్ని ఇస్తాడు, అసర్టివ్నెస్ని ఇస్తాడు. కానీ ఒకటి సూచన, ఆఫర్ లెటర్ అంటే మీకు ఏదైనా కన్ఫర్మేషన్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రజెంట్ జాబ్ వదలండి. మేషం అంటే దూకుడు ఎక్కువ మీకు, కాబట్టి ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోకండి. నాకు ఏదైనా జాబ్ వస్తుందనే ఉద్దేశంతో కంటే వచ్చిన తర్వాత డిజైన్ చేయండి. శని 12వ స్థానంలో ఉన్నారు, 10వ అధిపతి. కాబట్టి సో మీరు రిజైన్ చేసిన తర్వాత అనుకోకుండా డిలే కావచ్చు మీకు జాబ్, కొత్త జాబ్ రావటం. సో అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ రావచ్చు. కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మరి బిజినెస్ సంబంధంగా చూస్తే బిజినెస్ చేసేవారికి ఇది చాలా మంచి మాసం అని చెప్పాలి. బుధుడు ఏంటి, సహజంగా కమ్యూనికేషన్ కారకుడు, ట్రేడింగ్కి సంబంధించిన కారకుడు. శుక్రుడు సో ఒక ధనకారకుడు, 7వ అధిపతి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. రాహు ఎక్స్పాన్షన్ పెంచేవాడు. సూర్యుడు మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఇవన్నీ కూడా పెంచేవాళ్ళు లాభస్థానంలో ఉంటాం. అంటే ఏంటంటే కొత్త ఆర్డర్స్ రావచ్చు, సేల్స్ కావచ్చు, మీ బిజినెస్ సంబంధించి మీ ప్రోడక్ట్కి ఎంక్వైరీస్ ఎక్కువగా కనిపిస్తాయని చెప్పవచ్చండి. సో కాబట్టి కొత్త ప్రాజెక్టుల కోసం మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారని చెప్పాలి. ఏదైనా కొత్త పార్ట్నర్షిప్స్ కూడా, వ్యాపార భాగస్వామ్యం గురించి కూడా చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మీ యొక్క బిజినెస్ ఆన్లైన్ విజిబిలిటీ, జస్ట్ డైలు, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాళ్ళు కూడా మీ రేటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు 11వ స్థానంలో చేరిన తర్వాత మీ మాటల్లో ఇంపేషన్స్ ఉంటుంది, టోన్ గట్టిగా ఉంటుంది, గట్టిదనం వస్తుందండి. సో ఎప్పుడు కూడాను కస్టమర్తో కావచ్చు, సప్లయర్తో కావచ్చు, స్టాఫ్తో కావచ్చు, పార్ట్నర్తో కావచ్చు, అన్నెసెసరీగా రఫ్గా మాట్లాడితే మంచి ప్రాజెక్టు కూడా మీ చేతుల నుండి కూడా జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మాట టంగ్కి స్లిప్ అవ్వకుండా చూసుకోగలిగిన అవసరం ఎంతైనా ఉంది. మరి ట్యాక్సెస్ కావచ్చు, జిఎస్టీ, ఆడిట్ ఫైలింగ్స్ని కూడా కరెక్ట్ టైంకి చేసుకోవడం వల్ల ఈ నెల చాలా ముఖ్యమండి. లేని పక్షంలో పెనాల్టీస్ ఎదుర్కోవడం, లేకుంటే లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ లీగల్ ఇష్యూస్ వల్ల మీకు వచ్చిన లాభం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరి విద్యార్థుల విషయంలో, స్టూడెంట్స్ విషయంలో ఏంటంటే ఈ యొక్క రాహు శుక్రుడు కలిసి ఈ యొక్క 2 గ్రహాల ప్రభావం వల్ల ఎంటర్టైన్మెంటు, ఫ్రెండ్స్, సోషల్ మీడియా, ఈ యొక్క రిలేషన్షిప్స్
ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. తదనుగుణంగా మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. టైమ్ ఈజ్ మనీ. ఎవరికైనా రోజుకి 86,400 సెకండ్లు ఉంటాయండి. కాబట్టి ఎవరైతే టైంని సరిగ్గా ఇట్లా చేసుకుంటారో వారే విన్ అవుతారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ స్టడీస్, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేవారు ఎంటర్టైన్మెంట్కి ఒక లిమిట్ పెట్టుకోవాలి. అవసరమైతే ఎగ్జామ్స్ టైంలో మీరు నోటిఫికేషన్ మ్యూట్ పెట్టుకోండి, మొబైల్ దూరంగా పెట్టుకోవాలి. సో కాబట్టి రోజుకు కనీసం మీరు 4 నుంచి 5 గంటలు ఫుల్ ఫోకస్ చదివేలా టైం టేబుల్ పెట్టుకుంటే అదే రాహు మీకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుందనండి. ఫోకస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ రిజల్ట్ తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. గృహిణులకు చూస్తే ఏ విధంగా ఉండవో చూద్దాం. ముఖ్యంగా గృహిణులకు ఏంటంటే షాపింగ్ మూడ్ ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ చేద్దాం, కొందాం అనే మూడ్ ఉంటుంది. బట్టలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇంటికి డెకరేట్ చేసుకోవడం అనే విషయాల మీద, డెకరేషన్ కోసం, ఇంటీరియర్ డిజైన్ మార్చుకోవడం కోసం కొంత ఆసక్తి పెరుగుతుంది చెప్పవచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా రిలేటివ్ బంధువర్గం యొక్క రాకపోకల వాతావరణం ఎక్కువగా కనపడుతుంది ఈ మాసంలో. కానీ పిల్లల ఫ్యూచర్, భవిష్యత్తు, ఆరోగ్యం, చదువు ఈ విషయాల్లో కొంత ఆందోళన కనపడుతుందని చిన్న చిన్న టెన్షన్స్ కొంత ఉండే అవకాశం అయితే ఉంటుంది. కేతు ఉన్నాడు 5వ స్థానంలో. ఇది పర్మనెంట్ ఏం కాదు, కానీ మీరు పిల్లలతో కామ్గా, సపోర్టివ్గా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయండి. ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళతో టైం షేర్ చేసుకోండి. సో జస్ట్ మీకు విన్నంటే ఉండండి చాలంటే అండి. ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఏంటి, ఇట్లాంటి మాటలే వాళ్ళ ధైర్యాన్ని ఇస్తాయండి. రైతుల విషయంలో ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేస్తుందో అలాంటి మేషరాశి రైతులకి మనలో వారు పండించిన పంటల ధరలు మంచి ధరలు వచ్చే సూచనలు ఉన్నాయండి. ఎవరైతే కనుక కొంతమంది ధాన్యం నిలువ ఉంచుతూ ఉంటారు, అంటే స్టోర్డ్ స్టాక్స్ అంటాం కదా, వాటికి కూడా మంచి ఆఫర్స్ రావచ్చు. కోల్డ్ స్టోరేజ్లో కానీ ఇంట్లో కానీ దాచుకుంటూ ఉంటారు రైతులు. సో వాటికి కూడా ఇదే సమయంలో బోర్వెల్ కానీ, మోటార్ కానీ, యంత్రాల మెయింటెనెన్స్ కానీ, లేబర్ ఖర్చులు, ఎరువులు స్ప్రే చేయటం, ఇలాంటి ఎక్స్పెండిచర్ కూడా కాస్త పెరుగుతుందని చెప్పాలి. మీరు కనుక ఆదాయము, ఖర్చు రెండు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఈ నెలలో మీరు చాలా మంచి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో అది మన చేతిలోనే ఉంది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఎవరైనా కావచ్చు. మరి రెమెడీ పరంగా చూస్తే రాహు కేతు ప్రభావం బలంగా ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ సమయంలో రాహు కేతు సో గ్రహాలని మధ్యలో ఉంటాయి కాబట్టి సో మేషరాశి వారు చిన్నగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటే ఆధ్యాత్మిక సాధనలో కొంత తేడాలు వస్తాయండి. ముఖ్యంగా మంగళవారాలు, శనివారాలు మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మంగళవారం లేదా హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవటం, ప్రతిరోజు ఉదయం 11 సార్లు కానీ మినిమం, లేదంటే 27 సార్లు కానీ సో ఓం రాహవే నమః సింపుల్గా మీరు ఆ మంత్రం కూడా చదువుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. సో చేసుకోవడం వల్ల కూడా బాగా ఉంటుందండి. లేదంటే రాహు, శని వీళ్ళంతా ఏంటంటే గ్రహాలు బలహీనమైన వాళ్ళు, డిజేబుల్డ్ పీపుల్, అనాథలు, ఇలాంటి వారికి మందులు కానీ, ఆహారం కానీ, కూరగాయలు కానీ, దుస్తులు కానీ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళ పాజిటివ్, వాళ్ళ మనసు హ్యాపీగా ఉండటం వల్ల సో మన నెగిటివ్ గ్రహం తగ్గిపోతుందండి. ఏది ఏమైనా కూడా మేషరాశి వారికి సంబంధించి సో మంగళ శనివారం నియమాలు పాటించండి, చక్కగా ఉంటుందండి. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి మాసం మేషరాశి వారికి లాభాలు, ఆర్థిక అభివృద్ధి, నేమ్ అండ్ ఫేమ్ ఇలాంటివి బాగా ఇండికేట్ చేస్తున్నాయి. హెల్త్ విషయంలో ఏంటంటే కాస్త బీపీ కావచ్చు, చిన్న చిన్న గాయాలు, వృద్ధులకైతే కళ్ళు, కాళ్ళ సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఆకర్షణ ఎక్కువగా ఉంటుందండి, కానీ నిర్ణయాల్లో కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. బికాస్ 5లో కేతు ఉన్నాడు, ఎంత శుక్ర రాహు కలిసి ఉన్నా కూడా. సో కాబట్టి సో ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ అండి. మరి పొలిటీషియన్లు అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, బిజినెస్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గ్రోత్ ఉంటుంది. కానీ ఒకటే సూచన ఏంటంటే మీ యొక్క మాటని కంట్రోల్లో ఉంచితేనే లాభం నిలుస్తుంది, లేదంటే వచ్చిన అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఫిబ్రవరి 23 తర్వాత జ్యోతిషం అనేది ఒక దిశ చూపిస్తుంది చెప్పాలి. నిర్ణయాలు, మీ యొక్క కృషి, మీ యొక్క విలువలు మీకు ఈ జాక్పాట్ మాసం అని చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఓపికగా ఉండండి, మంచి డెసిషన్స్ తీసుకోండి, ఏంటి చెడు విషయాల ఎందుకు డిస్టర్బ్ కాకండి, డిసిప్లిన్తో ఉండండి, ప్లానింగ్తో ఉండండి. అదేవిధంగా ఇటువంటివన్నీ కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటే కనుక ఆ యొక్క గ్రాటిట్యూడ్ తోటి కూడా మీకు ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు సమకూరే విధంగా మీకు అవకాశాలు అందించగలుగుతారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీకు ఇంకా మేషరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే
మేషరాశి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో చేశామండి. ఇంతేకాకుండా మీకు కావచ్చు, మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం మీ ఇంట్లో కంఫర్టబుల్ టైం జోన్లో వీళ్ళు నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేసామని చాలామంది జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చక్కగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. చేసి గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, హ్యాపీగా లాగిన్ అయ్యి నేర్చుకోగలరు. సో సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.